రేషన్ సరుకులను నేరుగా ఇంటికే చేర్చాలన్న మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎండియు ఆపరేటర్ల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నప్పటికీ ఎందుకు తొలగించాల్సి వచ్చిందని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ప్రశ్నించారు. ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ఎండియు మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ రేషన్ పంపిణీ చేసే వాహనాలను గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ ఎండియు ఆపరేటర్ల జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డులో శనివారం ర్యాలీ నిర్వహించారు. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రూడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధర్రావు, నప్ప ఆదినారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, నాయకులు మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, సంకిస భవానీ ప్రియ, బిల్డర్ చిన్న తిరగటి, రూడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధర్రావు, సప్ప ఆదినారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, నాయకులు మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, సంకిస భవానీ ప్రియ, బిల్డర్ చిన్న తిరగటి దుర్గా, అను యాదవ్, కృష్ణవేణి, అనురాధ, ఎండియు ఆపరేటర్ల యూనియన్ నాయకులు ఆర్ఏ చిన్ని, గార త్రినాథ్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎండియు ఆపరేటర్స్ ప్రజల సౌకర్యార్థము వాళ్ళు డోర్ డెలివరీ చేసే కార్యక్రమం, వీధి చివర వస్తే అందరూ కూడా వచ్చి రేషన్ కలెక్ట్ చేసుకునే పరిస్థితులు, చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ని వాళ్ళు రద్దు చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ హైకోర్టులో కూడా వాళ్ళు ప్రభుత్వం లాయర్లు కూడా వాళ్ళు కోరింది ఏంటంటే ఇంకా మాకు మూడు వారాల పాటు కాల వ్యవధి కావాలి, వీళ్ళకు కూడా మేము దారి చూపిస్తాము అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. అప్పుడు జడ్జి గారు కూడా చెప్పిన అంశం ఏంటంటే మీరు నోటి మాటలతో కాదు, రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఏ రకమైన న్యాయం చేస్తారో కౌంటర్ ఫైల్ చేయమని మరి 3 వారాల కాల వ్యవధి వీరికి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా న్యాయ పోరాటము మేమందరం కూడా కలిసికట్టుగా చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీసుకొచ్చి ప్రజా వ్యతిరేకత పాలన ఏదైతే జరుగుతూ ఉందో దీన్ని తుదముట్టించేదాకా మేమందరం కూడా కలిసికట్టుగా మేమందరం కూడా పోరాటం చేస్తామని పూర్తి స్థాయిగా ఈ ఎండియు ఆపరేటర్లకి మా మద్దతు తెలియపరుస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాము. వాలంటరీ వ్యవస్థ తీస్తారు. అదేవిధంగా మరి ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి బాధ అంటే ఒక సచివాలయం ఉండేది, ఇప్పుడు అది కూడా తీసేసి ఈరోజు ఎండిఓలు ఇంతమందిని మరి ఆ రోజు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మరి ఈరోజు ఏ రకంగా ప్రజలను మోసం చేసి ఈరోజు వాళ్ళకి ఏ రకంగా కూడా ఈరోజు వాళ్ళని నిరుద్యోగులు చేసే విధానంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ వాళ్ళు చేసే ప్రతి పోరాటంలో మేము అందరం కూడా వాళ్ళతో కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తాం. మా ఎండి వ్యవస్థని ఇంకా 18 నెలల కాల పరిమితి ఉండగా మనం సడన్గా రద్దు చేస్తున్నట్టు జీవో ఇవ్వడం అనేది ఎంత దురుద్దేశం అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇంకా 18 నెలల కాల పరిమితి ఉంది, మేము ఈఎంఐలు కట్టుకోవాలి. ఈరోజు మేము రోడ్లు ఎక్కడానికి ప్రప్రథమ కారణం మేము ఉదయం 5:30కి లెగిసి బండిలో లోడ్ చేసుకుని 6 మేము 6:30 కాటు కొట్టాలండి. 10 వరకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. పబ్లిక్ నిత్యం అందుబాటులోనే ఉంటున్నాం. ఈరోజు మనం రాజయుగంలో లేమో అప్డేట్లో ఉన్నాం. ప్రతి కార్డు హోల్డర్ కూడా ఫోన్లు చేసి మీరు ఎక్కడుంది వెహికల్ అంటే పలానా దిక్కున ఉన్నామంటే అక్కడికి వచ్చి తీసుకునేవారు. లేదు మేమే వెళ్ళేవాళ్ళం.